సామాన్లు ఇలాగ అందుకో. ఏంటి బాబాయ్ దావత్తా? తెలంగాణ దావత్ మటన్ కర్రీ. మరి ఆ దాకా తీసుకోమ్మా. దాని మీద పెట్టు, దాని మీద పెట్టి పొయ్యి వెలిగించు. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఓ 10 గరిటెలు నూనె. ముందు పచ్చిమిర్చి వేస్తున్నాం. వేసండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. వేసండి. దోరగా వేపు. ఇప్పుడు ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇదేంటి? అదేంటది? కసూరి మేతి. ఇప్పుడు ఏమేస్తాం? ఏమేస్తాం? ఇదిగో చూడు, నిగనిగలాడుతుంది మటను. పసుపు వేసేస్తాను. ఇప్పుడు ఇది మగ్గడానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. మూత పెట్టు. ఈ లోపల ఏం చేద్దామంటే పెనం తీసుకో. ఇదిగో ధనియాలు, తర్వాత జీలకర్ర, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి ఎందుకు వేస్తున్నాం? కొబ్బరి ఎందులో వేసినా రుచి వస్తుంది. అవును, కొబ్బరికాయ పచ్చళ్ళు వేసినా కూడా బాగా రుచి వస్తుంది. కొబ్బరికాయ పచ్చడి కదా, కొబ్బరికాయ పచ్చడి కొబ్బరితోటే కదరా. అవును కదా. ఇదిగో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత జాపత్రి, ఇది జాజికాయ, తర్వాత ఇదిగో బండ పువ్వు, తర్వాత తోక మిరియాలు. తోక మిరియాలా? అదేంటిది? తోక ఉంటుంది మిరియాలు. ఇది ఆయుర్వేద మందుల్లో వాడతారు. ఓకే, మరి మందులో వాడుతుంది, కూరలో వాడుతున్నాం, ప్రాబ్లం ఏం కాదు కదా. ఇది మందు లాంటిదేరా ఈ కూర. మందు లాంటిదే. ఆరోగ్యం మరి. ఇంకా అయిపోయింది, చాలు. పొయ్యి ఆఫ్ చేయి. పొయ్యి ఆపేసి వెళ్ళి పొడి చేసి తీసుకురా. ఇట్లా ఇగో మూతి. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఇప్పుడు ఇంట్లో కారం వేద్దామా? వేసేద్దాం. అసలు కావాల్సింది ఇది దావత్ అండి. ఉప్పు వేయలేదు కదా దీంట్లో. అవును కదా. దీనికి ఏంటంటే రౌండ్ ట్రాలీ వేయాలన్నమాట ఇక్కడ. రౌండ్ ట్రాలీ వేస్తే మొత్తం కవర్ అవుద్ది. అప్పుడు గోవ మీద పడితే గుమ్మని సౌండ్ ట్రాలీ అవుతుంది. నోరు మూసుకుని దాంట్లో నీళ్ళు వేయాలి. ఇప్పుడు అది బాబాయ్ ఇలా చేసిన తర్వాత ఎంతసేపు ఉడికించాలి? కనీసం 30 నిమిషాలు ఉడికిస్తే అప్పుడు తెలంగాణ దావత్ మటన్ కర్రీ అవుతారే. అది 30 నిమిషాలు అవుద్ది. ఈ లోపల ఈ పొడి వేసేద్దాం. ఉండు, కొంచెం కలుపు. తెలంగాణ దావత్ మటన్ కర్రీ అంటే కావాల్సింది ఇది. మూత పెట్టి ఇప్పుడు పొయ్యి ఆరిపేసి అదిగో ఆపేమంటా? తీసుకో పెద్దది. ఇప్పుడు దాంట్లో తీయాలి.
ముందుగా దాకలో నూనె వేసి అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, మటన్ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ లోపు కడాయిలో ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ, బండ పువ్వు, తోక మిరియాలు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మటన్లో కారం, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించి అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి 30 నిమిషాలు ఉడికించుకుంటే తెలంగాణ దావత్ మటన్ కర్రీ రెడీ.